యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరువేరుగా గురుకుల పాఠశాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన ఇరు పార్టీల నేతలతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ తక్షణమే సస్పెండ్ చేయాలని, గాయమైన విద్యార్థిని మెరుగైన వైద్యం అందించాలని, గురుకుల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, విద్యార్థులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఆవరణం నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. నిన్న సర్వేల్ గురుకులంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే విద్యార్థులతోటి వంట పని చేస్తున్నారో ఆ వంట చేసే క్రమంలో జావా అనేది మీద పడి విద్యార్థి తీవ్ర గాయాల పాలై ఇవాళ చావు బతుకుల మధ్యన పోరాటం చేస్తుంటే ఈ ప్రిన్సిపాల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరు కూడా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించలేదు. కలెక్టర్ గారు కూడా స్పందించలేదు. అంటే విద్యార్థుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లెక్క లేదనమాట. దానికోసం ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ కాలేజ్ స్కూల్ దగ్గరకు వచ్చి సందర్శించడానికి వెళ్తుంటే మమ్మల్ని పోలీసు సిబ్బందిని పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రులు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు జాడపత్తా లేడు. ఆయనకి మొన్ననే నెల రోజుల కిందనే ఈ స్కూల్ భవనం ఓపెన్ చేసిపోయిండు, అక్కడే పోయింది. కానీ ఇప్పటి వరకు అయితే దీని మీద స్పందించలేదు ఈ సంఘటన మీద. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జిల్లా మంత్రులు స్పందించాలి. ఈ విద్యార్థికి మంచి నాణ్యమైన వైద్యం అందించి గాయాల పాలైన విద్యార్థులకు, అదేవిధంగా వారితో పాటు ఏదైతే వంట మనిషి ఉన్నదో ఆమెకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఉద్యమాన్ని న్యాయం జరిగేంత వరకు, పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థికి మొన్న చివరిసారి కలెక్టర్ గారు వచ్చి చూసుకుంటామంటే కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. విద్యార్థులు అంత నీచ స్థితికి పడేసారు. ఈ కాలేజీ, ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పేసి మనకందరూ తెలుసు. ఎంత గొప్పవారైనరో ఈ స్కూల్కి అంత చరిత్ర ఉన్నది. అట్లాంటి స్కూల్ ని చరిత్రలో హీనంగా నిలబెట్టడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు కూడా స్కూల్ టైంలో బయట తిరిగే పరిస్థితి ఉన్నది. చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది పాఠశాల అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.